హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మనం సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా HTML కంప్లీట్ చేయకపోతే ఫస్ట్ HTML కంప్లీట్ చేయండి. దానిపైన సపరేట్ త్రీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, ఒక క్లాస్ ఎగ్జాంపుల్ సపరేట్ ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసిన, మీకోసం అసైన్మెంట్స్ టాస్క్ కూడా ఒక సపరేట్ ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసిన, దానికి ఆన్సర్ కూడా ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. సో ఫస్ట్ HTML కంప్లీట్ చేయండి, నెక్స్ట్ సిఎస్ఎస్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ సిఎస్ఎస్ అంటే ఏంటి, దానికి ఫుల్ ఫామ్ ఏముంది, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, ఓకే బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ ఎట్లా అప్లై చేయాలి. ఓకే, సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్. ఓకే, సో సిఎస్ఎస్ కి ఫుల్ ఫామ్ ఏముంది, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, అసలు ఇది ఏంటి, ఇది ఒక స్టైల్ షీట్ లాంగ్వేజ్ ఉంది. ఏముంది, స్టైల్ షీట్ లాంగ్వేజ్ ఉంది మనకు. అండ్ ఈ అసలు ఎందుకు స్టార్ట్ చేసిండు, ఎవరు స్టార్ట్ చేసిండు, ఎందుకు స్టార్ట్ చేసిండు. సో HTML లో ఏదైనా మనం కంటెంట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ కంటెంట్ కి స్టైల్స్ యాడ్ చేయడానికి, ఓకే ఫార్మాటింగ్ చేయడానికి, కస్టమైజ్డ్ గా, ఓకే అండ్ ప్రాపర్ వేలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి, సో అప్పుడు మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం. సింపుల్ గా మన కంటెంట్ కి, మన వెబ్సైట్ కి, అప్లికేషన్స్ కి, మన పేజెస్ కి మనం మేకప్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, సార్ HTML లో కూడా మనం అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం, HTML లో కూడా అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం స్టైలింగ్ చేస్తున్నాం, ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాం మనం ఎలిమెంట్స్ ది. ఎస్ చేస్తున్నాం, కానీ HTML లో మనకు లిమిటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ సిఎస్ఎస్ లో 1000 ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు అప్లై చేయడానికి, అన్ని కస్టమైజ్ వేలో. ఓకే, అండ్ ఇప్పుడు ఇది 1994 లో ఓకే స్టార్ట్ అయింది. ఓకే, ఎవరు స్టార్ట్ చేసిండ్రు ఇది, సో ఒక డెవలపర్ ఉన్నారు, దాని పేరు హ్యాకామ్ వ్యూమ్ లీ. ఓకే, సో ఈ పర్టికులర్ డెవలపర్ 1994 లో ఫస్ట్ ప్రపోజ్ చేసి సిఎస్ఎస్ స్టార్ట్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రస్తుతంగా సిఎస్ఎస్ 3 నడుస్తుంది. లెవెల్ వైజ్ గా చూస్తే దీంట్లో లెవెల్ 1, లెవెల్ 3, కొంతమంది దీనికి లెవెల్ 4. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ లో కూడా లెవెల్ 4 అనే రాసింది. ఓకే, సో ఇది ఎందుకు స్టార్ట్ చేసాం, దానికి యూజ్ ఏముంది. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఒక పేజ్ డెవలప్ చేస్తున్నాం. ఓకే, సో ఆ పేజ్ లో మనకు కస్టమైజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 హెడింగ్స్ ఉన్నాయి, ఆ 10 హెడింగ్స్ లో మనం ఒక ఫస్ట్ హెడింగ్ నాకు టోటల్ డిఫరెంట్ గా స్టైల్ కావాలి, లిమిటెడ్ 9 హెడింగ్స్ ఉన్నాయి కదా, దానికి నాకు సపరేట్ స్టైల్ కావాలి. అండ్ ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ హెడింగ్ కి ఏదైనా స్టైల్ అప్లై చేస్తున్నాం కదా, సో వేరే పర్టికులర్ హెడింగ్స్ కి అది ఎఫెక్టివ్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే ఆ 9 హెడింగ్స్ కి మనం ఏదైనా స్టైల్ చేస్తున్నా, ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్ట్ టు ద ఫస్ట్ హెడింగ్. ఓకే, సో ఫస్ట్ హెడింగ్ కి డిఫరెంట్ స్టైలింగ్ అప్లై చేస్తున్నాం, నెక్స్ట్ 9 హెడింగ్స్ కి మనం డిఫరెంట్ గా స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఇంకా ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం, ఒక మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్ లో 1000 పేజెస్ ఉన్నాయి, 1 lakh పేజెస్ ఉన్నాయి. ఆ 1 lakh పేజెస్ లో ఎట్ ఏ టైం మనకు స్టైలింగ్ చేంజ్ చేయాలి. ఓకే, స్టైల్స్ అప్లై చేయాలి. చేంజెస్ చేస్తే కన్నా మనం డైరెక్ట్ గా అన్ని పేజెస్ లో ఒకటేసారి చేంజెస్ అవ్వాలి అంటే మనం సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఎందుకంటే సిఎస్ఎస్ లో అంత పవర్ఫుల్ ఉంది, మనం ఒక సపరేట్ ఎలిమెంట్ కి కూడా అప్లై చేయొచ్చు, సపరేట్ పేజెస్ కి కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఎలిమెంట్ వైజ్ కూడా మనం అప్లై చేయొచ్చు, పేజ్ వైజ్ కూడా మనం సిఎస్ఎస్ సెట్ చేయొచ్చు, మనం స్టైల్స్ సెట్ చేయొచ్చు. అండ్ ప్రాజెక్ట్ వైజ్ కూడా, ప్రాజెక్ట్ అంటే మొత్తం పర్టికులర్ వెబ్సైట్, మొత్తం వెబ్ అప్లికేషన్ మీద కూడా ఒక ఫిక్స్ మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో దీనికి యూజెస్ చాలా ఉన్నాయి. ద మెయిన్ థింగ్, నేను కొన్ని మెయిన్ పాయింట్స్ ఇక్కడ రాస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద ప్రెజెంటేషన్. ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఓకే ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే దానికి కాంపిటీటర్స్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఓలా, ఊబర్ ఉంది. సో ఇట్లాంటి కాంపిటీషన్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది. సో ఏదైనా మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఆ అప్లికేషన్ ఓకే యూజర్ కి అట్రాక్టివ్ గా ఉండాలి. ఓకే, వాట్ ఎవర్ ద మనం ఫాంట్ యూజ్ చేస్తున్నాం, ఓకే ఆ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, కలరింగ్, ఎవ్రీథింగ్, పేజ్ అలైన్మెంట్ అన్ని ప్రాపర్ గా యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. సో మెయిన్ ప్రెజెంటేషన్. సో సిఎస్ఎస్ తో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏముంది, ప్రెజెంటేషన్. సో దీన్ని యూజ్ చేసి మనం ప్రాపర్ ఒక మంచిగా ప్రెజెంటేషన్ మన వెబ్సైట్ కి
డిస్ప్లే చేయొచ్చు యూజర్ కి. నెక్స్ట్ ఏముంది, కన్సిస్టెన్సీ ఉంటుంది దీనికి. ఓకే, నెక్స్ట్ ఫాస్టర్ లోడింగ్ ఉంటుంది మనం కంపేర్ చేస్తే. ఓకే, HTML ప్రాపర్టీస్ కి దీనికి. ఇంకా ఏంటంటే రెస్పాన్సివ్, మనం ఒక పేజ్ కి కంటెంట్ మనం చేయొచ్చు. రెస్పాన్సివ్ అంటే ఏంటి, మనం ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ అప్లికేషన్ కి యూజర్స్ ఎవరైనా యూజర్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ డివైజెస్ లో ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ చేయండి, మీరు ఒక యూనివర్సిటీలో ఒక డెవలపర్ ఉన్నారు మీరు, అండ్ ఆ యూనివర్సిటీ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ యూనివర్సిటీ ఒక రిజల్ట్ అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా, కొంత స్టూడెంట్స్ మొబైల్లో చెక్ చేస్తారు, కొన్ని స్టూడెంట్స్ ల్యాప్టాప్ లో చెక్ చేస్తారు, కంప్యూటర్ లో చెక్ చేస్తారు, స్మార్ట్ టీవీస్ లో, ట్యాబ్స్ లో. సో ఇవి అన్ని డివైజెస్ ఉన్నాయి. సో అన్ని డివైజెస్ కి స్క్రీన్ సైజ్ సేమ్ ఉంటుందా? మొబైల్ కి స్క్రీన్, ల్యాప్టాప్ కి స్క్రీన్ సేమ్ ఉంటుందా? ల్యాప్టాప్ కి స్మార్ట్ టీవీ కి స్క్రీన్ సైజ్ సేమ్ ఉంటుందా? కంప్యూటర్ మానిటర్ ది ట్యాబ్ ది స్క్రీన్ సేమ్ ఉంటుందా? ఉండదు. అన్ని డివైజెస్ కి డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటుంది. సో మీరు డెవలప్ చేసిన కంటెంట్ అన్ని స్క్రీన్ సైజెస్ లో ప్రాపర్ గా డిస్ప్లే చేయాలంటే ఆ కాన్సెప్ట్ కి ఏమంటాం మనం, రెస్పాన్సివ్ వెబ్సైట్. అంటే ఏదైనా డివైస్ ఉంది, ఏదైనా స్క్రీన్ సైజ్ ఉంది, అన్ని స్క్రీన్ సైజ్ లో ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి ఓవర్ఫ్లో అవుట్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే, దానికి మనం ఏమంటాం, రెస్పాన్సివ్ వెబ్. అండ్ ఇంకా ఏంటంటే ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే, మనకు ఏదైనా చేంజెస్ కావాలా, మనం ఏదైనా టెస్టింగ్ చేస్తున్నాం, సో దానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓకే, మనం గ్లోబల్ స్టైలింగ్ కూడా దీంట్లో చేయొచ్చు. అంటే మనం ఒకటేసారి అన్ని పర్టికులర్ పేజ్ కి మనం వెబ్సైట్ కి, అప్లికేషన్ కి కూడా స్టైల్ చేయాలంటే మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఎట్లా యూజ్ చేయాలి, సో మనం ఒక ఎలిమెంట్ వైజ్ కూడా మనం దీనికి అప్లై చేయొచ్చు, పేజ్ వైజ్ కూడా మనం అప్లై చేయొచ్చు, ఎంటైర్ అప్లికేషన్ కి కూడా మనం అప్లై చేయొచ్చు. సో దీనికి ఎన్ని టైప్స్ లో అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, సో నెక్స్ట్ క్లాస్ లో అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, సో ఇవాళ దట్స్ ఇట్ ఫర్ టుడే.